అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను జొన్నలు, రాగులు, సజ్జలు కలిపినటువంటి సంకటి, అట్లాగే క్యాలీఫ్లవర్ కర్రీ, ఎగ్గు. జొన్నలు, సజ్జలు ఈ రాగులతో చేసిన సంకటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకంటే రాగుల్లో చాలా వరకు కాల్షియం చాలా అధికంగా ఉంటుంది. మన ఎముకల నిర్మాణానికి ముఖ్యంగా బలంగా ఉండాలన్నా కూడా మన ఎముకలు కాల్షియం చాలా అవసరం అండి. అట్లాగే ఈ సజ్జల్లో కానీ జొన్నల్లో కానీ కాల్షియం, ఈ రాగుల్లో కానీ అధికంగా పీచు పదార్థం ఉంటుంది. మన జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మన మలబద్ధకాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాడి ఎనీమియాని నివారిస్తుంది. HB% మంచిగా పెంచుతుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిల్లెట్స్లో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత మంచిదండి. ఈ సంగటి తీసుకుంటే చూడండి, రోజువారి భోజనంలో తప్పనిసరిగా ఉండేలాగా చూసుకుని అన్ని రకాల విటమిన్స్, ఖనిజాలు కలిగినటువంటిది పోషకాహారము ఈ మిల్లెట్స్ అండి. తర్వాత వచ్చేసి ఎగ్. రోజు ఒకటి కానీ 2 కానీ బాయిల్ ఎగ్ తీసుకుని ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎగ్గులో అధికంగా మాంసకృతులు ఉంటాయి కాబట్టి మన శరీర నిర్మాణానికి, మన మజిల్ ఉంటుంది కదా, కండరాల నిర్మాణానికి తప్పనిసరిగా ఈ మాంసకృతులు అవసరం. రోజువారి భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు ఉండేలాగా చూసుకోండి. ఎల్లో ఎగ్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. డాక్టర్ గారు ఎవరైతే సూచిస్తారో వాళ్ళు తినండి. డాక్టర్ గారు ఎవరైతే వద్దంటారో ఎల్లో ఎగ్ వాళ్ళు మాత్రం తీసేయండి. ఎగ్జాంపుల్, ఒబేసిటీ, క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ని డాక్టర్ గారు తినొద్దని చెప్పారనుకో, వాళ్ళు తినకండి. మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఎగ్ తీసుకోవచ్చు. ఎల్లో ఎగ్లో B1, B2, B12, B6 అనే విటమిన్స్ ఉండటం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నయాసిన్, పెల్లెగ్రా, థయామిన్ అనేటువంటి జబ్బులు రాకుండా కాపాడేటువంటి మంచి ఎగ్ అండి. రోజువారి భోజనం తప్పనిసరిగా పీచు పదార్థము, మాంసకృతులు ఉండేలాగా చూసుకోవాలండి. తర్వాత వచ్చేసి కర్రీ అండి. ఈ కర్రీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రోకలీ ఒకే కుటుంబానికి చెందిందండి ఇవి. దీంట్లో సల్ఫరాపే అన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల 100% వరకు క్యాన్సర్ సెల్స్ని నివారిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన సైంటిస్టులు చెప్తున్నారండి, ఆరోగ్య నిపుణులు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు రోజువారీ భోజనంలో ఒక పూట తప్పనిసరిగా క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, బ్రోకలీ కానీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. తప్పనిసరిగా తీసుకోండి. నేను నా వంతుగా చెప్తున్నానండి, మనం అందరం బాగుండాలని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కూడా పీచు పదార్థం చాలా అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఇనుము కూడా చాలా అధికంగా ఉండటం వల్ల ఈ క్యాలీఫ్లవర్లో రక్తహీనతతో పోరాడి మనకి రక్తాన్ని బాగా పెంచుతుంది. పొటాషియం చాలా అధికంగా ఉండటం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి. విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K కూడా అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.